బీహార్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న సీఈసీ డార్జిలింగ్ లో వరదలకు 17 మంది బలి దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న దగ్గుమందు ఇలాంటి టాప్ 10 జాతీయ వార్తలు ఇప్పుడు చూద్దాం. బీహార్లో నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2 రోజులుగా బీహార్లో పర్యటించిన తాము రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించినట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పండుగల మాదిరిగా ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొనాలని ఓటర్లకు సూచించారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో వర్షం బీభత్సం సృష్టించింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన జప్సీర్ బస్తీలో చోటు చేసుకుంది. కాఠ్మండ్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లద్దాఖ్ ఘర్షణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అన్నారు. లేదంటే తాను జైల్లోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేహ్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన లద్దాఖ్ ఉద్యమ నేత సోనం వాంగ్చుక్ జైలు నుంచి సందేశాన్ని పంపారు. అహింస మార్గంలోనే పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలని ప్రజలకు సూచించారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్ కు వెళ్లిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఎమర్జెన్సీలో వాడే ర్యామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వచ్చింది. ర్యాడ్ పనిచేయడం మొదలుపెట్టిన విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారి భారత పర్యటనకు రాబోతున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన స్టార్మర్ 2 రోజుల పర్యటన కోసం వచ్చే వారం ఇండియాకు వస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 8, అక్టోబర్ 9వ తేదీల్లో స్టార్మర్ మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారని వివరించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గు సిరప్ ఘటనలతో కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్లతో కీలక సమావేశం నిర్వహించి దగ్గు సిరప్ వినియోగం, ఔషధాల నాణ్యతపై చర్చించనున్నారు. ఇప్పటికే 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఈ దగ్గు సిరప్ వాడొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దగ్గుమందు కారణంగా 11 మంది చిన్నారులు చనిపోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలోని వీనస్ కాలనీ టీటీకే రోడ్లో ఆకస్మికంగా పర్యటించారు. వీనస్ కాలనీ టీటీకే రోడ్లో జరుగుతున్న మురుగునీటి కాలువ పనులు, పైప్లైన్ విస్తరణ పనుల్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికతో జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వాటి నుంచి అక్టోబర్ 7 వరకు వైష్ణోదేవి యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అస్సాం కజీరంగా పార్కులో ఓ ఏనుగు పిల్ల గజరాజుకు జన్మనిచ్చింది. పుట్టిన పిల్ల ఏనుగుకి మాయాభిని అనే పేరు పెట్టారు. సింగపూర్ లో మరణించిన జూబిన్ గార్గ్ గౌరవార్థం మాయాభిని పేరు పెట్టారు. పిల్ల ఏనుగు ఆరోగ్యకరంగా ఉందని అస్సాం అటవీ శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవారి తెలిపారు. తల్లి ఏనుగుకు ఇది 2వ సంతానం. అంతర్జాతీయ యానిమల్ డే రోజున ఏనుగు పిల్ల జన్మించింది.